సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర పనులు కొరకు ప్రార్థన చేయండి. ఆర్థికమైన వనరులు దేవుడు సమకూర్చులాగున అనుదినము మీ యొక్క ప్రార్థనలో విజ్ఞాపన పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము నెహెమియా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనము. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. భక్తుడైన నెహెమియా గారికి దేవుడు ఒక భారాన్ని ఇచ్చినాడంట. ఏంటి అంటే పట్టణ యొక్క గుమ్మములు, మందిరం యొక్క గుమ్మములు కట్టవలసినది. ఆ భారము నెహెమియా వైపు చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఒక రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు, చాలా సులువు అనుకుంటా. కానీ ఆ పని ప్రారంభించడం తెలుస్తుంది, అనేక మంది ఆటం కల్పిస్తూ ఉంటారు. అక్కడ స్థానికంగా ఉన్న యూద ప్రజలు సహకరించేవారు ఉన్నారు. అయినప్పటికీ ఎవరైతే దేవుని యొక్క మందిర నిర్మాణంకు సిద్ధపరిచినారో ఆ ప్రజలంతా ఆయనతో సహాయకులుగా ఉంటారు. కానీ కొన్ని పరిస్థితులు రావడం వలన పని ఆపే పరిస్థితి వస్తుంది. కొంతమంది వాళ్ళు అప్పులు అడిగేవారు వారి మీద ఒత్తిడి చేస్తుంటారు. అలాగే సైనికులకు యుద్ధం అవుతుందనే భయంతో కొంతమంది రాత్రి పగలు కత్తులతో ఉంటారు. అలాంటి సమయంలో నెహెమియా గారు దేవుని నుంచి ఒక మాట అంట, యెహోవా వల్ల ఆనందించండి, ఎందుకంటే మనము ఆయన వల్ల బలం పొందుకుంటాం. మన భయ ఆందోళనలు మనం చేయాల్సిన అంట దేవుని యందు ఆనందించడం. ఆయన మనకు సహాయం చేస్తే నమ్మినట్లయితే మనం దిగులు చెందవలసిన అవసరం లేదు. ఈరోజు చాలామంది మనం చూసినప్పుడు మనకు వచ్చిన ప్రతి అవరోధాన్ని బట్టి మనము భయపడిపోతుంటాం. ఇంకా నా బ్రతుకు ముగించబడింది, ఇంక అయిపోద్దేమో అనుకుంటా. ఆ సమయంలో నా ప్రియ సంగమా, నువ్వు ప్రభువునందు నమ్ముకుంటున్నట్లయితే ఆయన మనకు బలం ఇచ్చే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను వేధించేవి, బాధించేవి నీ చుట్టూన్నాయేమో, కానీ యెహోవాను ఆనందించు, ఆయన బలపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. ఆయన ఉదయకాల సమయంలో నీ కుమార్తెలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వారికి నా ప్రతి ఒక్క భారాలు నీకు అప్పగిస్తుండగా, అయినా నీ ఎందులో వారు ఆనందిస్తుండగా మీరు బలపరచబడుతున్న దేవానికి వందనాలు. అయినా ప్రతి వ్యతిరేక పరిస్థితుల నుంచి వారిని విజయం దయచేయబడుతున్న దేవానికి వందనాలు. నీ కృపాక్షమతో నింపండి. అయినా దినాలు ఏ కార్యాలు తలపెడుతున్నారో వాటిని సంపూర్ణంగా నెరవేర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుడు మీకు తోడేయును గాక. ఆయన ఆనందించండి, ఆయన బలం పొందుకోండి. ఆమేన్.